ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దత్తాత్రేయాయ నమః. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో, గురువుల కృపతో, శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిష్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ స్వాగతం. మీరు చూస్తున్నది మీ ప్రియమైన యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్య మంత్రం. సింహరాశి వారికి మార్చి 6 శుక్రవారం, మార్చి 7 శనివారం, మార్చి 8 ఆదివారం, మార్చి 9 సోమవారం, ఈ 4 రోజులు గ్రహగోచారాల ప్రకారం ఎలా ఉండబోతున్నాయి? ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. దృక్పంచాంగం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, శని, శుక్రగ్రహాల సంచారం మీ జీవితంపై ఎలా ప్రభావం చూపబోతోంది? ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, అదృష్టం, ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోంది? ముఖ్యంగా ఈ కాలంలో సింహరాశివారు తప్పక తెలుసుకోవలసిన కీలక సంకేతాలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరలో మీ రాశికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు మరియు అదృష్ట సూచనలు చెప్పబోతున్నాను. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం భక్తితో ఒకసారి మనసులో జపిద్దాం. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఇప్పుడు ఆలస్యం లేకుండా సింహరాశి వారికి మార్చి 6 నుండి మార్చి 9 వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కో అంశంగా తెలుసుకుందాం. సింహరాశివారికి మార్చి 6 నుండి మార్చి 9 వరకు ఉన్న కాలం గ్రహగోచారాల పరంగా చాలా ప్రాముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు సింహరాశి అధిపతి గ్రహంగా భావించబడతాడు. ఈ సమయంలో సూర్యుని శక్తి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తుంది. అలాగే చంద్రుని సంచారం మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. చంద్రుడు మన మనసుకి కారకుడు కావడం వల్ల ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ మనస్థితిపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఒకసారి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా ఈ కాలంలో మీలో నాయకత్వ లక్షణాలు మరింత స్పష్టంగా బయటపడతాయి. కార్యాలయంలో అయినా, కుటుంబంలో అయినా మీరు ముందుండి విషయాలను నడిపించే పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇతరులు మీపై ఆధారపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని సానుకూలంగా ఉపయోగించుకుంటే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు మీలో ఉన్న అహంకారం లేదా గర్వం కారణంగా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే మాటల్లో మృదుత్వం ఉండాలి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అవి మొదట చిన్నగా కనిపించినా తరువాత పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం కూడా మంచిది కాదు. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలంలో మీకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న ఒక పని ఈ సమయంలో ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే దానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే ఓపికతో ముందుకు సాగాలి. సింహరాశివారు సహజంగా ధైర్యం కలిగినవారు. మీరు ఎప్పుడూ సమస్యల నుండి పారిపోకుండా వాటిని ఎదుర్కోవడం మీ ప్రత్యేకత. ఈ 4 రోజుల్లో కూడా అదే ధైర్యం మీకు అవసరం. ఒక విషయం గుర్తుంచుకోవాలి.
గ్రహగోచారాలు మన జీవితానికి దిశ చూపుతాయి, కాని మన ప్రయత్నమే విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు కష్టపడితే గ్రహాల అనుగ్రహం కూడా మీకు సహకరిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ముఖ్యమైన సంకేతం ఏమిటంటే మీ ఆలోచనల్లో స్పష్టత రావడం. కొంతకాలంగా మీకు ఉన్న సందేహాలు క్రమంగా తొలగే అవకాశం ఉంది. మీరు ఏ దిశలో ముందుకు సాగాలి అనే విషయంపై మీకు ఒక స్పష్టమైన ఆలోచన రావచ్చు. ఇదే సమయం మీ భవిష్యత్తుకు పునాది వేసే సమయంగా మారవచ్చు. మార్చి 6 శుక్రవారం రోజు సింహరాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి పనులు లేదా ఇతర అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఇది పూర్తిగా ప్రతికూల సమయం కాదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజే కొన్ని కొత్త ఆర్థిక అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతకాలంగా మీరు చేసిన కష్టాన్ని గుర్తించే అవకాశం ఉంది. పై అధికారులు మీ పనిని గమనించే పరిస్థితి రావచ్చు. మీపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చెయ్యాలి. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారస్తులకు ఈరోజు కొంత కీలకమైన రోజు కావచ్చు. కొత్త కస్టమర్లు రావచ్చు, లేదా ఒక కొత్త ఒప్పందం గురించి చర్చలు జరగవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం కన్నా అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. పెట్టుబడి పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీ మాటలకు విలువ పెరగడం. మీరు చెప్పే సలహాలను ఇతరులు గౌరవించే అవకాశం ఉంది. అందుకే మీరు చెప్పే మాటలను జాగ్రత్తగా చెప్పాలి. కొన్నిసార్లు మీ ఒక్క మాట ఇతరుల జీవితంలో మార్పు తీసుకురావచ్చు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది చిన్న నిర్ణయమైనా తర్వాత పెద్ద ప్రభావం చూపవచ్చు. అందుకే తొందరపాటు వద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. సింహరాశివారు సాధారణంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారు. కాని కొన్నిసార్లు అదే ధైర్యం తొందరపాటుగా మారుతుంది. ఈరోజు మీరు ఓపికతో ముందుకు సాగితే మీకు లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్చి 7 శనివారం రోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో శనిగ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. అంటే మనం గతంలో చేసిన పనుల ఫలితాలను ఇచ్చే గ్రహం శని. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మీకు గత కృషికి సంబంధించిన ఫలితాలను చూపించవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు కొంత పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కార్యాలయంలో కొత్త పనులు లావచ్చు, లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ బాధ్యత మీకు అప్పగించే అవకాశం ఉంది. మొదట ఇది కొంచెం కష్టంగా అనిపించినా చివరికి అది మీకు మంచి పేరు తీసుకురావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఒక మంచి సంకేతం కనిపించే అవకాశం ఉంది. మీరు చేసిన ప్రయత్నాలు ఫలించే దిశగా ముందుకు సాగవచ్చు. ముఖ్యంగా పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారు ఈ రోజును సానుకూలంగా ఉపయోగించుకోవాలి. వ్యాపారస్తులకు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఒక కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే శని ప్రభావం ఉన్న రోజుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లాభం మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం కాకుండా దీర్ఘకాల ప్రభావాన్ని కూడా ఆలోచించాలి. ఈరోజు మీలో ఓపికను పరీక్షించే పరిస్థితులు కూడా రావచ్చు. కొన్నిసార్లు మీరు అనుకున్న పని ఆలస్యం కావచ్చు, కానీ అది పూర్తిగా ప్రతికూలం కాదు. కొన్నిసార్లు ఆలస్యం మనకు మంచిదే అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. శనిగ్రహం మనకొక ముఖ్యమైన పాఠం చెబుతోంది. అది కష్టపడి పనిచేయడం. మీరు నిజాయితీగా కష్టపడితే శని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. మార్చి 8 ఆదివారం రోజు సింహరాశివారికి కుటుంబ విషయాల్లో కొంత ముఖ్యమైన సమయం. ఈరోజు చంద్రుని ప్రభావం కారణంగా మీ భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే ఈరోజు మీ మనస్సు పరిస్థితి మీ చుట్టూ ఉన్న సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక మరియు సహనం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే అది పెద్ద సమస్యగా మారాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం మృదువుగా మాట్లాడితే పరిస్థితి వెంటనే సర్దుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దంపతుల మధ్య గతంలో ఉన్న కొన్ని అపార్థాలు ఈరోజు మాట్లాడుకుంటే తొలగిపోవచ్చు.
ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. ఈరోజు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. కొంతకాలంగా పనిలో బిజీగా ఉండి కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయి ఉంటే ఈరోజు వారికి సమయం కేటాయించడం మంచిది. ముఖ్యంగా పిల్లలతో మాట్లాడటం, వారి చదువులు లేదా భవిష్యత్తు గురించి చర్చించడం మంచి ఫలితాన్నిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు మీకు దూరంగా ఉన్న బంధువుల నుండి ఒక శుభవార్త వచ్చే అవకాశముంది. చాలా రోజుల తర్వాత ఒక స్నేహితుణ్ణి కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమావేశం మీకు ఆనందాన్నిస్తుంది. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశముంది. కుటుంబంలో పెద్దల సలహా ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దలను సంప్రదిస్తే అది మంచి దిశలో నడిపించవచ్చు. వారి అనుభవం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. మార్చి 9 సోమవారం రోజు సింహరాశివారికి కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించే అవకాశముంది. ఈరోజు చంద్ర ప్రభావం మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. కొంతకాలంగా మీరు ఆలోచిస్తున్న ఒక విషయం గురించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు దిశ చూపే అవకాశముంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంత ప్రోత్సాహం లభించే అవకాశముంది. మీరు చేసిన కృషిని గుర్తించే పరిస్థితి రావచ్చు. పై అధికారుల నుండి ఒక మంచి మాట లేదా ప్రశంస మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. మొదట ఇది కష్టంగా అనిపించినా తర్వాత అది మీకు ఎదుగుదలకు మార్గం చూపుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్ లేదా సేల్స్ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపించవచ్చు. ఈరోజు మీలో ఉన్న సృజనాత్మకత బయటపడే అవకాశముంది. మీరొక కొత్త ఆలోచనతో ముందుకు రావచ్చు. ఆ ఆలోచన భవిష్యత్తులో ఒక మంచి అవకాశంగా మారవచ్చు. అందుకే మీకు వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చేయకూడదు. విద్యార్థులకు కూడా ఈరోజు మంచి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మీరు నేర్చుకునే విషయాలు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు చేసిన చదువు చాలా ఉపయోగపడుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు వివాహ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనసులో ఉన్న విషయాలను చెప్పకపోవడం వల్ల అపార్థాలు వస్తాయి. అందుకే మీ భావాలను నిజాయితీగా చెప్పడం మంచిది. ప్రేమలో ఉన్న జంటలకు ఈ రోజులు ఒకరికొకరు మరింత దగ్గర కావడానికి సహాయపడే అవకాశముంది. మీరు కలిసి మాట్లాడుకునే సమయం పెరుగుతుంది. మీ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశముంటుంది. వివాహితుల విషయానికి వస్తే చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమే. ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు మాటల్లో కఠినత్వం రావచ్చు. కానీ మీరు కొంచెం ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా సర్దుకుంటాయి. ఈ సమయంలో దంపతులు ఒకరికొకరు మద్దతుగా ఉండడం చాలా ముఖ్యం. జీవితంలో వచ్చే సవాళ్లను కలిసి ఎదుర్కొంటే సంబంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను పంచుకోవడం ద్వారా ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు తరువాత బాధ కలిగించవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు కొంచెం సమయం తీసుకొని మాట్లాడడం మంచిది. మార్చి 6 నుండి మార్చి 9 వరకు సింహరాశివారు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ కాలంలో గ్రహస్థితుల ప్రభావం వల్ల శరీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా పనిలో బిజీగా ఉండటం, కుటుంబ బాధ్యతలు ఎక్కువ కావడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం వల్ల మీ మనసు కొంచెం అలసటగా అనిపించవచ్చు. సింహరాశివారు సహజంగా శక్తివంతమైన వ్యక్తులు. మీరు ఒక పని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. కానీ కొన్నిసార్లు అదే లక్షణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కువగా పనిచేసి విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఈ సమయంలో తలనొప్పి, అలసట, నిద్ర సరిగా లేకపోవడం వంటి చిన్న సమస్యలు కనిపించే అవకాశముంది. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం, కొంత సమయం ధ్యానం చేయడం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆహారంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగడం కూడా అవసరం. మీ శరీరానికి తగినంత ద్రవాలు అందితే అలసట తగ్గుతుంది. సింహరాశివారు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
కానీ కొన్నిసార్లు మానసిక ఒత్తిడి పెరిగితే ఆత్మవిశ్వాసం కూడా తగ్గే అవకాశముంటుంది. అందుకే ఈ రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. పాజిటివ్ ఆలోచనలు మీకు శక్తినిస్తాయి. ఉదయం కొద్దిసేపు నడక చేయడం, సూర్యనమస్కారం చేయడం వంటి చిన్న అలవాట్లు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సూర్యనమస్కారం సింహరాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మీ రాశి అధిపతి. సూర్యుని శక్తి మీ శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. సింహరాశివారికి చెందిన విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయం. ముఖ్యంగా చదువులో దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. గురుగ్రహ ప్రభావం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. మీరు చదివే విషయాలను త్వరగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజులను సానుకూలంగా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. క్రమశిక్షణతో చదివితే మీరు మంచి స్థాయికి చేరే అవకాశముంది. కొన్నిసార్లు చదువులో దృష్టి తప్పే పరిస్థితులు కూడా రావచ్చు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లేదా ఇతర విషయాలు మీ దృష్టిని మరల్చే అవకాశముంది. అందుకే చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. రోజుకి ఒక ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం చదవడం మంచిది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు. మీరు ఒక కొత్త కోర్సు గురించి ఆలోచించే అవకాశముంటుంది. విదేశీ విద్య గురించి కూడా ఆలోచనలు రావచ్చు. ఈ విషయంలో సరైన సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలి. యువతకు ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే జీవితంలో లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా జీవితం ముందుకు సాగదు. మీరు ఏ రంగంలో ఎదగాలి అనుకుంటున్నారు అనే విషయంపై స్పష్టత ఉండాలి. సింహరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ఒక సమూహాన్ని ముందుకు నడిపించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ లక్షణాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు జీవితంలో పెద్ద విజయాలు సాధించగలరు. సింహరాశివారికి వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి. కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఈ సమయంలో కనిపించవచ్చు. వ్యాపారస్థులకు ఈ కాలంలో కొత్త కస్టమర్లు రావచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కూడా రావచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం మంచిది కాదు. పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చెప్పిన మాట నమ్మి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. మీరు స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కొంతకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. లేదా ఒక పాత ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ఈ కాలం ముఖ్యమైనది. కార్యాలయంలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే మీపై ఉన్నవారు గమనించే అవకాశం ఉంది. సింహరాశివారు సాధారణంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే లక్షణం వ్యాపారంలో కూడా మీకు సహాయపడుతుంది. సింహరాశివారికి మార్చ్ 6 నుండి మార్చ్ 9 వరకు ఉన్న కాలంలో గ్రహాల సంచారం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం మన జీవితంపై ఒక ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సింహరాశివారికి సూర్యుడు అధిపతి గ్రహం కావడం వల్ల సూర్యుని శక్తి మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ గుణాలను ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం పొందడానికి మీరు చేసే చిన్న చిన్న ఆచరణలు కూడా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలవు. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా నిలబడి సూర్యభగవానుడికి నీరు సమర్పించడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. దీనిని ఆరోగ్యం ఇవ్వడం అని అంటారు. ఈ ఆచరణ వల్ల మీలో ఉన్న నెగటివ్ శక్తులు తగ్గి పాజిటివ్ శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సింహరాశివారు ఈ ఆచరణను నియమంగా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఆదివారం రోజు సూర్యభగవానుడిని స్మరించడం. ఆదివారం సూర్యునికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీరు సూర్య అష్టకం లేదా ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను చదివితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో ఆదిత్య హృదయం చదవడం వల్ల మనస్సుకు ధైర్యం మరియు స్పష్టత లభిస్తుందని చెబుతారు. శని ప్రభావం కూడా ఈ 4 రోజుల్లో కొంత కనిపించవచ్చు.
శనిగ్రహం మన కర్మలకు ఫలితాలను ఇచ్చే గ్రహంగా భావించబడుతుంది. అందుకే శనివారం రోజు శనిదేవుడిని స్మరించడం మంచిది. శనివారం రోజు ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఒక మంచి పరిహారంగా భావించబడుతుంది. ఇది మన జీవితంలో ఉన్న నెగటివ్ కర్మలను తగ్గించే శక్తిని కలిగి ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మరొక మంచి పరిహారం దానం చేయడం. దానం చేయడం ద్వారా మన జీవితంలో ఉన్న నెగటివ్ కర్మలు తగ్గుతాయని భావిస్తారు. ముఖ్యంగా గోధుమలు, ఎరుపు రంగు వస్త్రం లేదా పండ్లు దానం చేయడం సింహరాశివానికి శుభప్రదంగా భావించబడుతుంది. మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా దానం చేస్తే అది మీకు పుణ్య ఫలితాలనిస్తుంది. సింహరాశివారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేమిటంటే ఎప్పుడూ ముందుండి నడిపించే శక్తి. మీరు మీ జీవితాన్ని మాత్రమే కాదు, ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేసే వ్యక్తిగా మారగలరు. ఈ 4 రోజులు మీకు కొన్ని కొత్త అవకాశాలను చూపించవచ్చు. మీరు వాటిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. మీరు మీపై నమ్మకం ఉంచండి, మీ కృషిపై నమ్మకం ఉంచండి. మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరొకసారి మనసారా జపిద్దాం. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.